చెప్పండి కళ్యాణదుర్గం పరిస్థితులు చూస్తే. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మన తలారి రంగయ్య గారు ఉన్నారు వైసీపీకి, టీడీపీకి వచ్చేసి సురేంద్ర బాబు గారు ఉన్నారు. 2 7 పార్టీలే, ఏమి తీసేసేకేం లేదు. అంత కొత్త మనుషులు ఈ వర్గంలో చేసుకుంటే ఎటు చేస్తారో ఏం కథ అనేది కొంత లోపల భయభ్రాంతులుగా ఉన్నారు. మనుషులేం పార్టీలేం బాగుంటాయి, డబ్బు ఇచ్చేవి, ఇతను డబ్బు ఇచ్చేవాడు అతను డబ్బు ఇచ్చేవాడే, పార్టీలేం బాగానే ఉంది. ఏమంటే ముందుకి ఎట్లా బలపరుస్తుందో తెలీదు. ఎవరు వృత్తి వాళ్ళు బాగా చేస్తారు. మన ముస్లిం సోదరులకి సురేంద్ర బాబు గారు ఇఫ్తార్ విందు ఇచ్చినాడు, మన తలారి రంగయ్య కూడా ఇఫ్తార్ విందు ఇచ్చినాడు. పల్లెల్లో విలేజ్లోనే ఎక్కడంతా పోయి క్యాన్వాస్ చేస్తున్నారు, ఈ టౌన్లో కూడా చేస్తూనే ఉన్నారు. చాలా బాగుంది, ఇద్దరు బాగుంది, కాంప్రమైజ్ బాగుందే ఉంది. ఇప్పుడు ఎవరు నిర్ణయిస్తాడనేది మనకేం తెలియదు కదా, అది ప్రజల్లో ఉంది. వెరిఫికేషన్ మీరు చేస్తూనే ఉన్నారు, దైవాధీనం అది మనం చెప్పలేమండి. కంపల్సరీ 90% టీడీపీ బలంగా ఉంది, తలారి రంగయ్య కూడా బలంగా ఉన్నారు. 2 వర్గాలు కూడా బాగానే ఉన్నాయి. అంటే ఏదైతే ఉన్నాడో సురేంద్ర బాబు గారు చూస్తే కార్పొరేటర్ వ్యక్తి, కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉండే తక్కువ. నేనైతే అందుబాటులో ఉంటాను, ఇక్కడే ఉంటాను అని చెప్పడం. ఆయన సురేంద్ర బాబు గారు ఏమంటాడు, నీళ్లు తెస్తాను, మీ వర్గానికి మీకు సహకరిస్తాను, సాయం చేస్తాను చెప్తున్నాడు. ఆయన భావతత్వం బాగుంది. మన తలారి రంగయ్య తీసుకో, తలారి రంగయ్య కూడా అదే సేమ్ చెప్తూనే ఉన్నాడు. ఆయన పద్ధతి కూడా బాగానే ఉంది, ఇద్దరిది బాగుంది. అయినా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గానికి వచ్చిన 2 కొత్త క్యాండిడేట్లే. మనకి ఉమానాయుడు ఉండే పాత వ్యక్తి, హనుమంతరావు చౌదరి ఉండే పాత వ్యక్తి, ఆయనదేం లేదు. ఇప్పుడు కొత్త వ్యక్తులు కాబట్టి నమ్మడానికి కొంచెము ఇదైతుంది అనమాట. మరి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉమా గారు కావచ్చు, ఇటు చౌదరి గారు కావచ్చు, మరి సపోర్ట్ చేస్తారంటారా? మరి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసేది లేదు. ఎందుకు లేదప్పా అంటే సీట్ ఇవ్వడం లేదు కదా. కొంచెం లోపల హౌనర్స్ భాష అనేది ఒకటి ఏర్పడండి, భాష అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు చేయడానికి అవకాశం ఛాన్స్ లేదు, చేయరు కూడా వాళ్ళు. పరిస్థితుల్లో విడిపోయినందువలన తలారి రంగయ్య గారు కూడా ప్లస్ అవుతుంది కదా. మరి తలారి రంగయ్య వరకు వీళ్ళు విడిపోయినారు కాబట్టి ఈ వర్గాలకి లోపల ఏదైనా కొంచెం నమ్మకం కూడా చెయ్యొచ్చు అని మన అభిప్రాయం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇచ్చున్నాడు కదా, అవేమి వర్కౌట్ అవ్వండి. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవి కాబట్టి కనీసం అన్నా ఒక 15% మాత్రమే వర్తిస్తాయి. ఇంక 85% మున్సిపాలిటీకి కానీ, సచివాలయంలో కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ కొంత సహకరియాలంటే కొంత ఇబ్బంది అవుతుందండి. కొంతవరకు ఇట్ల వరకు ఉంది. ఒక 15% మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉంది. ముఖ్యంగా తలారి రంగయ్య గారిని చూస్తే అప్పుడు ఆనాడు ఏదైతే ఉందో రఘువీరారెడ్డి గారి మనస్తత్వం లాంటిది ఆయన డెవలప్మెంట్ చేశారు కదా. ఆయన కూడా అలాగే సౌమ్యుడు, ఈయన కూడా సౌమ్యుడు చేస్తాడు అనే ప్రజల్లో విశ్వాసం అయితే ఉందంటారు. వాస్తవమేనంటారు? మరి విశ్వాసం అనేది లేదండి, ఊరికే అమోదంగా మాట్లాడుతున్నారు ప్రజలు అంతే, లోపల ఉండే విశ్వాసం లేదు. అలనాటిగా రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడు కాబట్టి చాలా చేసినాడు, చాలా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చాలా చేసినారు, చాలా బాగా మంచిగా పనిచేసినాడు. ఇప్పుడు తలారి రంగయ్యని నమ్మాలంటే కొంతమంది ఎడబాటు పడతారు అన్నమాట మనసు.